ఫైట్ వెనుమ ఫైట్ ఇరుక్కు, లవ్ వెనుమ లవ్ ఇరుక్కు, రొమాన్స్ వెనుమ రొమాన్స్ ఇరుక్కు. ఇన్ని ఇరుక్కులు వచ్చేది ఎక్కడ? మిస్ యూ చెప్పినప్పుడే. సో మిస్ యూ చెప్పి 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 ఇరుక్కుపోయిన వాళ్ళ కోసం మిస్ యూ సినిమా రివ్యూ చెప్పడానికి నేను వచ్చాను. నేను మీ షన్విత. సో వీడియో స్టార్ట్ చేసే ముందు, రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు, మీరు ఎంతమందికి మిస్ యూ చెప్పారు, మీకు ఎంతమంది మిస్ యూ చెప్పారో కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, మిస్ యూ సినిమా సిద్ధార్థ్ గారు చేశారు. సో అది మనకి తమిళ్లో రిలీజ్ అయింది, ఇంకా తెలుగులో రిలీజ్ కాలేదు. కానీ మన తెలుగు ఆడియన్స్ కోసం నేను తమిళ్ మూవీ చూసి మీకు తెలుగులో రివ్యూ చెప్పడానికి వచ్చాను. సో మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే సిద్ధార్థ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. మనకి కొన్ని రోజుల తర్వాత ఒక మంచి మూవీని అయితే ఇచ్చారు. సో హీరోయిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొత్తం ఆమె 18+ డైలాగ్సే యూజ్ చేసింది, ఇచ్చి పడేసింది డైలాగ్స్తో. అండ్ ఇంకోటి ఏంటి అనంటే, సో 18+ డైలాగ్స్ ఉన్నాయి, మిస్ యూ అని ఉంది, టైటిల్, ఇదంతా చూస్తే కొంచెం మీకు లవ్ ఉంటుంది అనిపిస్తుంది కదా. సో సిద్ధార్థ్ అంటేనే లవర్ బాయ్. సో మనం ఏ మూవీ చూసుకున్నా లవ్ జోనరే ఉంటుంది. సో అండ్ సిద్ధార్థ్ కూడా చెప్పారు, ఒక ప్రెస్ మీట్లో కొన్ని చెప్పారు కదా. సో నేను ఇలా కనిపించబోతున్నాను ఒక లవర్ బాయ్ లాగా. అండ్ అది కూడా నాకు సేఫ్ జోన్, అంటే లవర్ బాయ్ క్యారెక్టర్సే నాకు బాగుంటాయి, అండ్ మీరు కూడా నన్ను అలానే రిసీవ్ చేసుకుంటారో అదే నాకు సెట్ అవుతుంది అని చెప్పారు. సో ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, మూవీ మొత్తం కూడా పిచ్చి రొమాన్స్ ఉంటుంది, మొత్తం లవ్ సీన్సే ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఈ మూవీ చాలా అంటే చాలా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే అంత బాగుంది. అంత లవ్ ఉంది మూవీలో. అండ్ ఫ్యామిలీ అయితే చాలా క్వశ్చన్ మార్క్ అన్నమాట. సో ఓకే, మూవీ పరంగా చూస్తే ఓకే, బట్ అనిపించవచ్చు 90s 80s వాళ్ళకి ఏంటి మూవీ ఇలా ఉంది అని. కానీ యంగ్ స్టార్స్కి అయితే చాలా అంటే చాలా కనెక్ట్ అవుతుంది. అండ్ మూవీ మొత్తం కూడా మనకు లవ్ సీన్సే కనిపిస్తాయి ఎక్కడ చూసినా కానీ. సో మనకి ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం లాగ్ అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్ ఓకే ఓకే అనుకునే టైంకి క్లైమాక్స్లో చాలా బాగుంటుంది. సో సిద్ధార్థ్ గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే, సో కపుల్స్కి అయితే చాలా బాగుంటుంది, చాలా మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తారు. బట్ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా కష్టం అండి. సో ఫ్యామిలీ తోటి వెళ్ళి మూవీ చూడడం కంటే ఇంట్లో దుప్పటి కప్పుకొని ఆరామ్స్గా ఆడుకున్నది బెటర్ నన్ను అడిగితేనైతే. సో ఈ మూవీ అయితే కపుల్స్కి బాగుంటుంది, అలాగే యంగ్స్టార్స్కి బాగుంటుంది. సో మూవీ అయితే మనకు తమిళ్లో రిలీజ్ అయింది, బట్ తెలుగులోనైతే ఇంకా రిలీజ్ కాలేదు. ఇన్ కేస్ రిలీజ్ అవుతుందా కాదా అని చూసుకున్నట్లయితే, నెక్స్ట్ మనకు పుష్ప మూవీ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని రిలీజ్ చేస్తారా, రిలీజ్ చేయరా? సో అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది, అంటే సిద్ధార్థ్ ఫ్యాన్స్కి. అండ్ ఈ మూవీని కనుక పోస్ట్ పోన్ చేసినట్లయితే, ఇంకా సిద్ధార్థ్ గారివి జాన్లో మూవీ ఉంది, మేలో మూవీ ఉంది అని చెప్పారు, అంటే రిలీజింగ్కి. సో ఇన్ కేస్ ఇది పోస్ట్ పోన్ చేస్తే, ఇప్పుడు రిలీజ్ అయ్యే మూవీ మిస్ యూ మూవీ ఏదైతే తెలుగులో రిలీజ్ అవుతుంది అనుకుంటున్నామో అది జాన్కి పోస్ట్ పోన్ అవ్వచ్చు, జాన్ది మేకి పోస్ట్ పోన్ అవ్వచ్చు. ఇలా పోస్ట్ పోన్ అవుతుందా, రిలీజ్ చేస్తారో చూడాలి. అండ్ ఈ మూవీ గురించి ఇన్ కేస్ ఎవరైనా తమిళ్లో చూసుంటే కామెంట్ చేయండి. అండ్ నేను ఆల్రెడీ కొన్ని చెప్పాను ఇలా ఉంటుంది, సో యంగ్ స్టార్స్ చూడొచ్చు అని మీకు చెప్పాను కాబట్టి మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. అండ్ సిద్ధార్థ్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.